హాయ్ అండి. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీని. సో మనమందరము ఒక అపోహలో ఉంటాము. ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీస్లో, అందున సౌత్ ఇండియా లాంటి వేడి వాతావరణంలో వింటర్ మనల్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా అని. ఖచ్చితంగా ఉంటుంది. సో మరీ వెస్టర్న్ కంట్రీస్లో, కోల్డర్ కంట్రీస్లో ఉన్నంత సీవియర్గా లేకపోయినా మనకు చలితో పాటుగా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. విపరీతమైన పొల్యూషన్, స్మోక్ కలిసిన స్మాగ్ అంటాము, ఆ పార్టికల్స్, ఎలర్జెన్స్, వీటన్నిటి వల్ల మన స్కిన్తో పాటుగా కళ్ళు డ్రైగా మారడం, దానివల్ల విపరీతంగా ఇరిటేషన్ వస్తుంది. సో ఫ్రీక్వెంట్గా కళ్ళు రబ్ చేస్తూ ఉండడం, ఎవరికైతే బ్రాంకియల్ ఆస్తమా, సిఓపిడి లాంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయో వాళ్లకు వాటితో పాటుగా ఐ ఎలర్జీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి ఏంటి అంటే మనం స్కిన్కి తగ్గట్టుగా మాయిశ్చరైజర్స్, ప్రికాషన్స్ వాడుతున్నట్టుగానే కళ్ళకు సంబంధించి డ్రై అవ్వకుండా డ్రాప్స్ అవి వాడుతూ ఉండాలి. అండ్ ఫ్రీక్వెంట్గా ఐ చెకప్స్ చేయించుకోవాలి. ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంచి, మనకు దాహం పెద్దగా ఉండదు కదా, సో లిమిటెడ్ అయిపోతుంది వాటర్ తాగడం, కానీ క్వాంటిటీ ఆఫ్ మనం ఫ్లూయిడ్ ఇంటేక్ వాటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉదయం పూట కనీసం ఒక 15 to 20 minutes సన్లైట్లో మన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, లేకపోయినా మంచి సన్లైట్ అన్న కనీసం మనకు తగిలేటట్టుగా యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. హైడ్రేటెడ్గా ఉండండి. విపరీతమైన నిద్ర అలవాటు ఉంటుంది కొంతమందికి. నార్మల్గా సమ్మర్లో 2 to 3 hours, 4 hours ఇట్లా కంటిన్యూస్గా పడుకుంటూ లేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఫుల్ లాంగ్ అవర్స్ పడుకుంటూ ఉంటారు. ఆ హ్యాబిట్ మానుకోండి. ఎందుకంటే మన బాడీ ఒక రిధమ్ అలవాటు అయి ఉంటుంది, సర్కాడియన్ రిధమ్కి. దాన్ని బ్రేక్ చేయకుండా మన గ్లూకోజ్ లెవెల్స్, మెటబాలిక్ లెవెల్స్ అవన్నీ కూడా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఒక్కసారి ఐ చెకప్ గురించి, ఏదైతే ఎలర్జీ ఉన్న వాళ్ళు లేదా ఇరిటేషన్, డ్రైనెస్ కంప్లైంట్స్ వాళ్ళు ఒక్కసారి ఐ చెకప్ చేయించుకోండి. వీ హ్యావ్ ఎన్ ఆఫర్ రన్నింగ్ ఎట్ కెన్స్ ఐ కేర్. ప్లీజ్ అవైల్ ఇట్. థ్యాంక్ యూ.